వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్టివ్ మెషర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ సీనియర్ సెక్రటరీస్ 4 days a month కంపల్సరీగా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే తప్ప మీకు గ్రిప్ రాదు. ఇది ఒక పోర్టల్ తయారు చేసి సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి. ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్. 7 ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. 2027 ఈ ఇయర్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. సంజీవని ప్రాజెక్ట్ని అందరూ ఓనర్షిప్ తీసుకోవాలి. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. 2.5 లక్షలు ఇస్తాం. మిగిలిందన్నీ కూడా చేస్తాం. దగ్గర 72 లక్షలు 75 లక్షల మంది వల్నరబుల్ పీపుల్ ఉన్నారు, డిసీజెస్ ఉండి. అలాంటి వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అదే సమయంలో స్టూడెంట్స్ పైన శ్రద్ధ పెడతాం. ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈ ఇయర్ మీరు అందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో మినిమం నెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్ళు, టెస్టింగ్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోయిన గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల మనకు రావాల్సిన అవకాశం దెబ్బతిన్నాం. ఏదైతే జేజేఎం కింద అష్యూర్డ్ వాటర్గా తెచ్చుకుని ఉంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యేది. దీనికి 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశాం. కానీ ఆ రోజు 28,000 కోట్లు పెట్టుకొని ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన టైం బౌండ్ ప్రోగ్రాంలో వాళ్ళు చేసింది మీరు చూస్తే ఓన్లీ 2,000 3,000 కోట్లే ఖర్చు పెట్టారు. కొన్ని బిల్స్ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అన్నీ కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టారు. అక్కడ ఏదో ఒక వాటర్ స్కీమ్ పెట్టి నీళ్లు ఇచ్చేస్తాను కూడా చూపించి కొన్ని చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ 28,000కు కుదించారు. ఖర్చు పెట్టింది 3,000 4,000 కంటే కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళా రివైవ్ చేశాం. నేను డిప్యూటీ సీఎం ఢిల్లీ పోయినప్పుడంతా చెప్పిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నిన్ననే ఇది ఒక గుడ్ న్యూస్, మళ్ళీ పాత స్కీమ్ని 28,000 కోట్ల రూపాయలది అప్ టు 28 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది వెరీ గుడ్ న్యూస్. ముందు మనం ఈ పని కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. అందుకే నేను డిప్యూటీ సీఎం మన కూర్చొని హోంవర్క్ చేశాం. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఫస్ట్ ట్యాప్. దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం. కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మూడోది ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు ఎప్పుడు డబ్బులు వస్తే మళ్ళీ ఫైట్ చేస్తాం. ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కనెక్ట్ చేస్తాం. అంటే ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 2 ఎవ్రీ ఇంటికి నీళ్ళు ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్. మ్యాక్సిమం 2 years టైం ఉంది. 2 yearsలో యు ఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్. దీన్ని ఎవ్రీ ఇంటికి కొళ్ళాయి పెట్టి నీళ్లు ఇవ్వడం. నిన్న మొన్న కొన్ని కంప్లైంట్స్ వచ్చే బీ క్లియర్. మీరు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు కొట్టి మళ్ళా పూడ్చి సిమెంట్ రోడ్ వేయడం లేదు. వన్స్ ఎవరైనా సరే డిగ్ చేసిన తర్వాత దాన్ని పూడ్చే బాధ్యత తీసుకోవాలి. ఒరిజినల్ షేప్కి రావాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని మానిటర్ చేయండి, ఆల్ కలెక్టర్స్. కాబట్టి ఇది కూడా ఒకటి మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ టాప్ ప్రియారిటీ ఫర్ దిస్ గవర్నమెంట్. అదే మరిగా రోడ్లు, R&B రోడ్స్ చాలా వరకు క్లియర్ అయినాయి. ఇంకా పంచాయతీ రోడ్స్కి ఒక 4,000 కోట్లు పెట్టాం. దాన్ని కూడా ఏ విధంగా వేస్ అండ్ మీన్స్ వర్కౌట్ చేయాలని చేస్తాం. డ్రైన్స్ అన్నీ కూడా మ్యాజిక్ డ్రైన్స్ ఇవన్నీ పెట్టాం. దాన్ని కూడా ముందు తీసుకెళ్ళాలి. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తాం. 18 months టైం. ఏ వ్యక్తి కూడా ఇంటర్నెట్ లేదనకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తాం. దీనిపైన కూడా మీరు కనెక్ట్ చేయాలి. 3 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంటి జాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ మంత్లో 2.5 lakhs ప్రారంభాలు చేస్తున్నాం. మళ్ళీ జూన్లో చేస్తాం.
మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇచ్చే బెనిఫిట్ పెట్టి ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అమృత్ కూడా అర్బన్ ఏరియాలో పూర్తిగా కంప్లీట్ చేయాలి. స్ట్రీట్ లైట్స్ మీరు జాగ్రత్త తీసుకోవాలి. అదే మరిగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి, దానికి అనుసంధానం చేస్తూ మీరు ఇవి కూడా కంప్లీట్ చేసి విలేజ్ లెవెల్లో ఎక్కడ కూడా చెత్త కనపడకుండా డోర్ టు డోర్ కలెక్షన్, కన్వర్షన్, అదే మరి సర్క్యులర్ ఎకానమీ, ఇవి కూడా ఏది స్వచ్ఛ భారత్లో మనం ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నా ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 10లో మీరు చూస్తే ఇక్కడ మీరు చెప్పినప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ మార్చి 15 అంతా కూడా స్టార్ట్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఇన్ అర్బన్ ఏరియాస్. ఈసారి కనీసం 50% రావాలి. ఇప్పుడే నేను సిఎస్ గారితో మీరు పోతూ ఒకసారి చూడాలి. మనం ఒక పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం అమరావతికి వస్తున్నాం, మన సెక్రటరియట్కి వచ్చాం, దారిలో చూస్తే ఆ విలేజ్ దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డు పోయే రోడ్లో ఆ పక్క ఈ పక్క ఎల్లో ఫ్లవర్స్ వేసారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనపడుస్తుందంటే ప్లజెంట్గా కనపడుస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ ది సిటీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అమరావతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతి ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ఆల్ సిటీస్. ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ వర్షన్. గ్రీనరీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, దెన్ బ్లూ వాటరు, ఇవన్నీ కూడా వస్తాయి. అది చూసినప్పుడు మీకు అది స్పిరిట్ రావాలి. అది చూసి మీరు ఏమనుకుంటున్నారంటే కలెక్టర్స్ ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. మా లీడర్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చూడడం కాదు, ఇది మనం ఎందుకు చెయ్యలేము అనే ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే అప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది ప్లానింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అమరావతి. డెఫినెట్గా చేస్తాం. తర్వాత పాలనలో విస్తృతంగా టెక్నాలజీ 10వ పాయింట్, డేటా డ్రివన్ గవర్నెన్స్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. 1.5 year నుంచి చేశాం. 72.5%కి వచ్చాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్క డేటా లేక్ వచ్చింది. డేటా లేక్లో ప్రిడిక్టివ్, అనలిటికల్ రెండు చేయగలుగుతున్నాం. డూప్లికేషన్ లేకుంటే ఇక్కడ చూస్తే మెప్మాట్ అక్రాలో అర్బన్లోనా రూరల్లో ఉన్నారు. అలాంటి చాలా అనామలీస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ లెవెల్ ఏఐ. నేను ఏదైతే మీకు ఇన్ని రోజులు చెప్పానో, డేటా హిస్టారికల్ డేటా ఉంది, రియల్ టైమ్ డేటా ఫ్లోలో ఉంది. రియల్ టైమ్ డేటా 41 parameters we are collecting from ground, either satellite, drone, CCTV cameras, internet, IoT, everything. ఇవన్నీ వచ్చిన తర్వాత సొల్యూషన్ కూడా లాస్ట్ మైల్కి త్రూ ఏఐ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మనం రాబోయే రోజుల్లో చాలా బెనిఫిట్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరందరూ కూడా ఆల్ ఆఫ్ అస్, ఆల్ ఆఫీసర్స్, కనీసం మీరు ఏఐ పూర్తిగా టెక్నాలజీ వాడేటప్పుడు మీకు కానీ ఎక్కడ కన్స్టెంట్స్, టైం కన్స్టెంట్ కానీ టెక్నాలజీ తెలియకపోతే హ్యావ్ వన్ పిఏ. మీ పిఏని అందరూ కలెక్టర్స్కున్నారు, టెక్నాలజీ ఉండాలి పెట్టుకోండి. అప్పుడు మీకు గేమ్ చేంజర్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఇంకొక పక్కన ప్రజలను కూడా మనం ప్రిపేర్ చేయాలి. అది కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఈ ఇయర్ అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను కూడా మన వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్రులు ఎట్లా వాడుకోవాలని చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ చేసి కంప్యూటర్ డిజిటల్ లిటరసీ ఈ సంవత్సరం తీసుకొస్తాం. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఎట్లా వస్తాయి, అవి వస్తాయి. ప్లస్ ఇవన్నీ కూడా మనకు కూడా ఫైబర్ గ్రిడ్ నుంచి అవన్నీ విషయాలు చెప్తారు. అప్పుడు చెప్పేటప్పుడు మీరంతా ఏదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చు. భారీ ప్రాజెక్టులన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే విశాఖపట్నంలో ఒక హామీ ఇచ్చాం. మళ్ళీ సెప్టెంబర్లో నేను మీ ప్రాజెక్ట్స్ అన్ని లాంచ్ చేసి ఏటీఆర్ మీ ముందు పెడతానని చెప్పాను. సెప్టెంబర్ దగ్గరికి వస్తూ ఉంది. బీ క్లియర్. మీరు కలెక్టర్స్గా ఉండే మీరందరూ
ఆల్ ప్రాజెక్ట్స్ మీ జిల్లాలో ఏమన్నా ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ పర్యవేక్షణ చేసి, నేను ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టుకుంటున్నా, ఎస్ఐపిసి మీటింగ్లు చేసి పెట్టుకుంటున్నాడు, క్యాబినెట్ తీసుకొస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. మీరు కూడా సేమ్ స్పిరిట్ మళ్ళా రివైవ్ చేయండి కల్చర్. ఎస్ఐపిసి మీటింగ్ మీరు కూడా పెట్టుకోవాలి, డిస్ట్రిక్ట్ ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టుకోవాలి, అది మరి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకోవాలి. ఆ బ్యాంకర్స్ మీటింగ్ కూడా మేము పెట్టుకోకమునిపై మీరు పెట్టుకొని మీకు కూడా పంపిస్తే మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఆల్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత, ఆన్ గ్రౌండ్ చేసే బాధ్యత మీది. దీన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకోండి.